హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం బాలామృతంతో వడలు తయారు చేసుకుందాము. ఇవి సజ్జ వడల్లా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి. ఈ బాలామృతంలో మనము ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే మరి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఈ బాలామృతంని వేరొక గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనకి వడలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిండి కలుపుకోవాలి. వీడియో చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి వీడియో చూడడం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా వడల్లా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుందాము. ఈ విధంగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. ఇంకొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఈ విధంగా వడల్లా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ విధంగా బాణలికి సరిపోయినన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కాదు, కొంచెం ముదురు బ్రౌన్ కలరే రావాలి. అప్పుడే మనకి బూరెలు లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.